తెలుసో తెలీదు, నాకు తెలియదు. బయటకైతే ఏమీ రావట్లేదు. ఏవో 3-4 హోల్స్ అవి పోయినాయి. అంటే ఏజీ హాస్పిటల్ నుంచే వేరే హాస్పిటల్కి తరలించారంటే ఏషియాలోనే పెద్ద హాస్పిటల్ మనం ఊహించవచ్చు. అదేదో సామాన్యంగా ఏం లేదు ఆయన పరిస్థితి, నో డౌట్ అది. కానీ అయ్యో కొడాలి అనే ఆ సింపతి లేని జీవితం అయిపోయింది. ఇదా మనం ఇచ్చే మెసేజ్ ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక మాజీ మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యేలు కానీ? వర్మ గారు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, డబల్ ఇంటర్వ్యూస్లకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఒక మనిషి ఎప్పుడు సింపతి కోరుకుంటాడు, ఒక మనిషి ఎప్పుడు ఆదరణ కోరుకుంటాడు, ఒక మనిషి ఎప్పుడు తన యొక్క అభివృద్ధిని కోరుకుంటాడు, తన యొక్క బంధుమిత్రుల యొక్క సహాయం కోరుకుంటాడు, స్నేహాన్ని కోరుకుంటాడంటే తనకి ఎప్పుడైతే ఆపదలో ఉన్నప్పుడు ఒక మంచి స్నేహితుడి యొక్క సహాయం కావాలని కోరుకుంటాడు. తనకు ఆరోగ్యం బాగలేనప్పుడు నా అన్న వాళ్ళు నలుగురు ఉండాలన్న ఆలోచన విధానం తనకు మధ్యలో కలుగుద్ది. అభివృద్ధి పరంగా తను చేసే పనిలో తను ఏ యొక్క వృత్తిలో అయితే ఉంటాడో ఆ వృత్తిలో ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ అవ్వాలన్న ఆలోచన విధానం ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం మీరు కొడాలి గారు ఆయన మాటలకి కొడాలి గారి మీద సింపతి లేదు, కొడాలి గారికి ఏదో జరిగిపోయింది, సరే ఉందా పోనీ ఆయనకి ఏం జరిగింది, ఆయన మీద సింపతి ఉందా? ఈ రెండింటికి సమాధానం చెప్పు లక్ష్మణ్. కొడాలి గారికి ఆయన వచ్చినటువంటి హెల్త్ బులెటిన్ ఏంటంటే ఆయనకి మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. తర్వాత పరీక్షలన్నీ చేసిన తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్కి అది ఎప్పుడో పాతది లక్ష్మణ్, అది ఎప్పుడో మొదటి రోజుల్లోని. ఇప్పుడు అవన్నీ దాటిపోయినాయి. ఇప్పుడు ఏజీ నుంచే ఢిల్లీ తీసుకెళ్లారంటే సీరియస్సే కదా. ఇక్కడ సార్ అదే చెప్తున్నావు వర్మ గారు, అంటే ఆ యొక్క తీవ్రత ఎంతవరకు ఉంది ఏంటనేది హెల్త్ బులెటిన్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. ఖచ్చితంగా కొడాలి గారు ఆరోగ్య పరిస్థితి అయితే బాగలేదనే విషయం అయితే అందరికి తెలిసిందే. కోలుకుంటారు, దేవుడి దయ వల్ల, దేవుడి యొక్క ఆశీస్సులు ఆయనకుంటాయి. ఖచ్చితంగా కొడాలి గారు ఆయన గెయిన్ అవుతారు ఆరోగ్యపరంగా. ఆయన మళ్ళీ వస్తారు, మళ్ళీ రాజకీయాలు చేస్తారు, మళ్ళీ గుడివాడ నుంచే మళ్ళీ పోటీ చేస్తారు, మళ్ళీ ఆయన మినిస్టర్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటి సార్, మన శత్రువునైనా ప్రేమించే గుణం మనలో ఉండాలి. మన శత్రువునైనా మన మిత్రుడి వల్లే మనం గౌరవించే సంస్కారం మనలో ఉండాలి. ఎందుకంటే జేసస్ ఒకటి చెప్పాడండి, ఏమని చెప్పారు? నిన్ను వల్లే నీ పొరుగువాడిని కూడా ప్రేమించు అన్నారు. అంటే నన్ను వల్లే నా పొరుగువాడిని, నేనైతే నా కుటుంబాన్ని, నాకు నేను ఎలాగా ప్రేమిస్తానో నా ఎదుటి వాడిని కూడా నేను అలాగనే ప్రేమించాలి. అంటే అది ఒక కాదే. ఓకే లక్ష్మణ్ కరెక్టే. బైబిల్లో చెప్పొచ్చు, ఖురాన్లో చెప్పొచ్చు, భగవద్గీతలో చెప్పొచ్చు. అది ఒకరికే చెప్పారా? అవతల పర్సన్లకు కూడా అది వర్తిస్తుందా? సమస్త మానవాళి అందరికీనండి, సమస్త జనులందరికీ, ప్రజలందరికీ కూడా చెప్పారు, ఒక పర్సన్కే కాదు. మరి అది అనిపించలేదంటారా? ఇప్పుడు కొడాలి నాని గారు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ ద్వేషించడాలు, ఇంట్లో కుటుంబాల గురించి మాట్లాడాలు అది తప్పుగా అనిపించలేదు అనుకోవచ్చా ఆ టైంలో? ఇప్పుడు పరిస్థితులకు అనుకూలంగా మాట్లాడతారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ పరిస్థితులకు అనుకూలంగా ఇప్పుడు మనిద్దరం డిస్కస్ చేస్తుంటే పరిస్థితులకు అనుకూలంగా ఈ పరిస్థితులు ఏంటి అన్నది మనం డిస్కస్ చేసుకోవాలి. నీ కుటుంబం గురించో, లేకపోతే నా కుటుంబం గురించో, లేదా పక్క వాళ్ళ కుటుంబం గురించో అది కాదు కదా. పరిస్థితులు దానికి దీనికి సంబంధం ఏంటి? ఈ రోజున ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సార్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, 2014లో పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏమన్నారు? లేదు ఒక బీసీ ప్రధానమంత్రి ఇవ్వాలి, ఇక్కడ ఒక సామర్థ్యం గల నాయకుడు ఉన్నాడు, అనుభవం గల నాయకుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగా నడిపించగలరు, ఆయనకు ఆ సత్తా దమ్ము ఉంది, నాకు లేదు, ఆ సావ లేదు, ఆ సత్తా లేదు, నాకు నా సామర్థ్య వర్గం కూడా నా దేకదని పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు. కాబట్టినే 2014లో మరి కూటమికి సపోర్ట్ చేయలేదు. అదే 2019లో ఏమన్నారు? లేదు నేనేంటో చూపిస్తాను, నా స్వామిని ఏంటో చూపిస్తాను, ప్రజలకి పవన్ కళ్యాణ్ ఏంటో చూపిస్తాను. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఓకే కాదు లక్ష్మణ్, నేను ఒకటే కాదమ్మా లక్ష్మణ్, నేను అనేది నేను ఒకటి కాదు, నువ్వే మాట్లాడేది. నేను ఒకటి చెప్తుంటే నువ్వు ఒకటి చెప్తున్నావు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాదండి, పవన్ కళ్యాణ్ గారు భువనేశ్వర్ గారిని తిట్టారా, భారతి గారిని తిట్టారా? మీరు ఆ పాయింట్ కి వస్తాను సార్, మీరు ఆ పాయింట్ కి వస్తాను, నన్ను చెప్పనివ్వండి. భువనేశ్వర్ గారిని తిట్టిన పాయింట్ కి వస్తాను. నేను అనేది అంటే మనిషి యొక్క ఆ భావజాలాలు, వాళ్ళ పరిస్థితులు బట్టి ఏ విధంగా మాట్లాడతారని నేను చెప్తాను. ఆయన 2019లో 5-6 పార్టీలు కలుపుకొని పోటీ చేశారు. ఆయన స్థాయి ఏంటో ప్రజలతో 2 చోట్ల. సరే ఇప్పుడు ఆ స్థాయి ఎందుకబ్బా, మనం మాట్లాడుకుంటే సబ్జెక్ట్ వేరు
సార్ ఇప్పుడు వినాలి సార్ వర్మ గారు. కొడాలి నాని గారు ఎందుకు భువనేశ్వర్ గారిని తిట్టారంటే, కొడాలి నాని గారిని వీళ్ళు తిట్టిన విధానం ఏంటి, కొడాలి నాని గారిని వీళ్ళు టార్గెట్ చేసిన విధానం ఏంటి? ఏం చేశారు? కొడాలి నాని గారు కుటుంబ సభ్యులను ఎవరైనా తిట్టారా? కొడాలి నాని గారి భార్య పేరు ఎవరికన్నా తెలుసా? వాళ్ళ పిల్లల పేర్లు ఎవరికన్నా తెలుసా? నేనైతే వినలేదు. సార్, ఒక్క నిమిషం ఆయన సార్. చెప్పమను, ఆయన చెప్పమనండి విందాం. వినండి. కొడాలి నాని గారిని మీరు ఎందుకు ప్రొవోకేటింగ్ చేశారు, దేనికి ప్రొవోకేటింగ్ చేశారు అంటే, అక్కడ ఆయన అడ్డాకెళ్ళడం, ఆయన గురించి మాట్లాడటం, ఆయన నియోజకవర్గంలో నువ్వెవడో కొడాలి నాని అని అనడం, నీ అంత తేలుస్తా అనడం, నువ్వు ఎలా పోటీ చేస్తావు, నువ్వు ఎలా గెలుస్తావు అనడం. అది కామన్ కదా. నువ్వు ఎలా పోటీ చేస్తావు, మేము చూస్తాము, ఏమేది గెలుస్తాము, నువ్వు ఓడిపోతావు, నువ్వు అవినీతి చేసావు, ఇవన్నీ కామన్. దీని గురించి రాజకీయ నాయకులు రెగ్యులర్గా మాట్లాడుకుంటే దీనికి కుటుంబాలని ఎందుకు లాగుతారన్నది కదా మన పాయింట్. సార్ ఇక్కడ వర్మ గారు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడింది, కొడాలి నాని గారు దేనికి మాట్లాడారంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి మీరు తిట్టించలేదా, ఈ టీడీపీ నాయకులతో తిట్టించలేదా? ఇదో ముద్ద వెంకన్న ఒక 50 కార్లు 100 కార్లు వేసుకుని నేను కొడాలి నాని మీదకి యుద్ధానికి వెళ్తానని చెప్పి, కొడాలి నాని మీదకి యుద్ధానికి వెళతాను అన్నారు. కొడాలి నాని కుటుంబం మీద కాదు సార్. ముద్ద వెంకన్న ఎలా మాట్లాడాడు సార్? ముద్ద వెంకన్న ఎన్ని బూతులు మాట్లాడారు మీరు వినాలి. ఆ బూతులు మీరు చెప్పలేము. ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ లో ఆ బూతులు మేము మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. మీరు అర్థం చేసుకోవాలా. ఒక మనిషి దేనికంటారు సార్? ఒక ఫ్యామిలీ గురించి ఎందుకంటే సరే, ఇప్పుడు కొడాలి నాని గారు చేసింది మంచిదే, ఆయనకి బాగా సింపతి ఉన్నది, అంతేనా సార్? ఇక్కడ కొడాలి నాని గారు చేసింది మంచిది, ఆయనకి సింపతి రావాలి. ఆయనకి హాస్పిటల్లో ఉన్నారు, ఆయనకి హెల్త్ బాగలేదు. మీరు టీడీపీ నాయకులు, కూటమిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఆయన మీద ప్రేమ చూపించాలి, సింపతి చూపించాలి. మేము అన్నట్లా. ఎందుకంటే కొడాలి నాని గారు ఏంటనేది మాకు తెలుసు, ఆయన హృదయం ఏంటో మాకు తెలుసు. ఆయన సూటుగా మాట్లాడిన వ్యక్తి, ఆయన స్వచ్ఛమైన హృదయం. మీరు కొడాలి నాని గారిని మీ పార్టీలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కొడాలి నానిని ఏ రకంగా పార్టీ కోసం కొడాలి నాని గారు ఎంతలా కష్టపడ్డారో మీకు తెలియదా? వల్లభ నాని గారు కొడాలి నాని గాని ఆర్ఎస్ఎస్ కష్టపడితే వాళ్ళిద్దరికి ఇచ్చిన గుర్తింపు ఏంటంటే పర్సనల్ లైఫ్ టీడీపీ హ్యాండల్లో మీ టీడీపీ సంఘాలు టీవీ ఛానల్లో రోజు కొడాలి నానిని వల్లభనాయుడిని వంశని తిట్టించడమేనా? సరే లక్ష్మణ్ ఒక్క విషయం ఏంటి, కౌన్సిల్లో లోకేష్ గారి మీదకి వెళ్తే ఒక మంత్రిని తన్నారట, ఆయనే చెప్తున్నారు. ఎవరా మంత్రి? సార్ ఖచ్చితంగా నారా లోకేష్ గారు అన్నారు కాబట్టి ఖచ్చితంగా నాదన్న మనోహర్ కన్నా తన్నుని ఉంటారు నాకు తెలుసు. కౌన్సిల్ లో వైసీపీ వాళ్ళని అంటే ఏంటబ్బా అది అసలు? సార్ వైసీపీ వాళ్ళు ఏమో మినిస్టర్ కాదు కదా. ఇప్పుడు కాదు ఆయన కౌన్సిల్ లో ఉన్నప్పుడు 2014. సార్ ఆయన మీకన్నా ఉండాలి, మాకన్నా ఉండాలి. ఆయన మీరు అడిగిన ప్రశ్న 2019 కౌన్సిల్ గా ఉన్నారు కదా లోకేష్ గారు కౌన్సిల్ లో ఉన్నప్పుడు.